కల్వకుంట్ల కవిత ఎపిసోడ్ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారింది. నిన్న శాసనమండలి సభా ప్రాంగణ వేదికగా కల్వకుంట్ల కవిత తనదైన శైలిలో ఘాటైన వ్యాఖ్యలు చేశారు. తమ కన్నీటి సాక్షిగా కంటతడి పెడుతూ మరి భావోద్వేగ ప్రసంగానికి ఆమె తెరదీశారు. తనకు జరిగినటువంటి అన్యాయాన్ని ప్రస్తావిస్తూనే గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన కాలంలో జరిగినటువంటి అన్యాయాన్ని, అక్రమాన్ని మరోమారు వేలెత్తి చూపే ప్రయత్నం కూడా చేశారు. 8 ఏళ్ల పాటుగా జాగృతి సంస్థ నెలకొల్పి ఒంటరి ప్రయాణం చేస్తున్న తనను ఆదరించాల్సినటువంటి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆదరించకపోగా దూరం పెట్టే ప్రయత్నం చేశారు. ఏకంగా పార్టీ తనను దూరం పెట్టే ప్రయత్నం చేసిందంటూ భావోద్వేగానికి లోనవుతూనే కన్నీటి పర్యంతమయ్యారు. అదే సందర్భంలో తాను నిజామాబాద్ ఎంపీగా కొనసాగినప్పుడు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని స్థానిక సంస్థల ఎన్నికల కోటాలో ఆమె ఎమ్మెల్సీగా కొనసాగినప్పటికీ కూడా ఆ సమయంలోనూ తనను ఎవరు బడా నేతలు కానీ, బడా పారిశ్రామికవేత్తలు, కాంట్రాక్టర్లు తనను కలవలేదని, నిమ్న వర్గాల వాళ్ళు, సబ్బండ వర్గాల వాళ్ళతో పాటు బాధితులు, మరీ ముఖ్యంగా కష్టకాలంలో తమను ఆదుకోవాలంటూ వచ్చినటువంటి వారు మాత్రమే తనను కలిశారని, వారి సమస్యలకు పరిష్కార మార్గాలను వెతికే దిశగా తాను కూడా అడుగులు వేశానంటూ ఆమె చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. అమరజ్యోతి కావచ్చు, అమరవీరుల కుటుంబాలకు ఏమాత్రం న్యాయం జరగకపోగా అమరవీరుల కుటుంబాలు కానీ, అమరవీరుల త్యాగాలు గత 10 ఏళ్ల కాలంలో ఎట్టకేలకు నిర్వీర్యమైపోయాయి, నిర్లక్ష్యానికి గురయ్యాయంటూ కూడా ఆమె భావోద్వేగానికైతే లోనయ్యారు. అదే సందర్భంలో అవుట్సోర్సింగ్ విధానం కావచ్చు, కాంట్రాక్ట్ పద్ధతిని తొలగిస్తామని కేసీఆర్ ప్రభుత్వం చెప్పినప్పటికీ కూడా అది ఆచరణకు నోచుకోకపోవడంతో ఇప్పటికీ చాలామంది నిరుద్యోగులుగా మిగిలిపోయారు తప్ప ఎవరు కూడా ప్రయోజకులు కాలేదని కూడా ఆమె చెప్పినటువంటి ఈ పరిణామక్రమంలో బీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలు మాత్రం ఆమె ఎండగట్టే ప్రయత్నం కూడా చేశారు. తాను ఒంటరి పోరాటం చేస్తున్న ఒక ఆడపిల్లపై లేనిపోని ఆరోపణలు చేస్తూ పూర్తి స్థాయిలో కించపరిచే వ్యాఖ్యలు చేస్తూనే బీఆర్ఎస్ పార్టీ తనకున్నటువంటి 10 ఏళ్ల అనుబంధాన్ని సైతం దూరం చేస్తూనే తమను దూరం పెట్టే ప్రయత్నం జరిగిందంటూ కూడా కల్వకుంట్ల కవిత ఘాటైన వ్యాఖ్యలు చేస్తూ వాళ్ళు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదే అంశానికి సంబంధించి తన సన్నిహితులతో కేసీఆర్ కూడా తన గోడను కూడా వెళ్ళబోసుకున్నట్లుగా మనకున్నటువంటి సమాచారం. కవితకు ఏం తక్కువ చేశామని ఇలా ప్రవర్తిస్తున్నారు? మొదట 2014 పార్లమెంట్ ఎన్నికల్లో బరిలో నిలిపి గెలిపించుకున్నాం కదా, ఆ తర్వాత 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ చేతిలో ఓటమి చవి చూసిన కల్వకుంట్ల కవిత తన ప్రాభం కోల్పోకూడదని స్థానిక సంస్థల ఎన్నికల కోటాలోనూ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఎమ్మెల్సీగా గెలుపొందించుకున్నాం. ఆ సందర్భంలో మరికొన్ని కాలం పగబట్టినటువంటి ఈ పరిణామక్రమంలోనూ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో కల్వకుంట్ల కవిత జైలు పాలు కావడం, అదే సందర్భంలో ఆ కవితను బయటకు తీసుకురావడంలో పార్టీ వెన్నంటే నడిచింది. తాము కూడా కవిత వెన్నంటే నడిచేందుకు శతవిధాల ప్రయత్నం చేశాం కదా. న్యాయ నిపుణుల సలహా మేరకు ఢిల్లీకి వెళ్ళి మరీ బెయిల్పై కవితను బయటకు తీసుకొచ్చినప్పటికీ కూడా కవిత బీఆర్ఎస్ పార్టీని కానీ తమను దూషించి ఎందుకు ఇలా మాట్లాడుతుంది, అదే సందర్భంలో ప్రత్యర్థులకు తమ ప్రవర్తన ఎందుకు ఆయుధంగా మారబోతుంది, కవిత ప్రత్యర్థులకు ఎందుకు ఆయుధంగా మారిందనేటటువంటి మరికొన్ని విభిన్న అంశాలు కూడా తన సన్నిహితులతో కేసీఆర్ తాజాగా చర్చించినట్లుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ మాత్రం శాసన మండలి సభా ప్రాంగణ వేదిక ద్వారా తన ఉద్వేగభరిత ఆ ప్రసంగాన్ని మాత్రం కాంగ్రెస్ పార్టీ ఒకంత ఆసక్తిగా తిలకిస్తూనే పరిగణలోకి తీసుకుందట. ఇదే అంశానికి సంబంధించి గతంలో 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన కాలంలో జరిగినటువంటి అన్యాయాన్ని, అక్రమాన్ని కవిత ప్రశ్నించే ప్రయత్నం చేస్తున్నారు, బయటపడే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇది శుభ పరిణామం అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ ఒక ఆలోచనకైతే వచ్చిందట. లిక్కర్ స్కామ్ వ్యవహారంలో కవిత లోపలికి వెళ్ళి బయటకు వచ్చినటువంటి ఈ పరిణామక్రమంలోనూ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత కుమ్ములాటలు కావచ్చు, కవిత చేసినటువంటి హాట్ కామెంట్లను పరిగణలోకి తీసుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ తనను దూరం పెట్టే ప్రయత్నం చేసింది. ఏకంగా పార్టీ నుంచి టర్మినేషన్ చేసింది. అదే సందర్భంలో బీఆర్ఎస్ పార్టీతో విభేదించినటువంటి కల్వకుంట్ల కవిత సైతం తన రాజీనామా పత్రాన్ని ఖచ్చితంగా ఆమోదించాలంటూ కూడా నిన్న శాసన మండలి చైర్మన్ కూడా ఆమె కోరింది. ఈ క్రమంలోనే కవిత బయటకు వస్తూ మరి మీడియాతో మరోమారు మాట్లాడే ప్రయత్నం కూడా చేశారు. రాజకీయ వేదిక, నూతన రాజకీయ ఒరవడికి శ్రీకారం పెట్టబోతున్నాం. తెలంగాణ రాష్ట్రంలో నూతన పార్టీ ఆవిర్భవించబోతుంది. సబ్బండ వర్గాల కోసం, పీడిత ప్రజల కోసం, ప్రజల పక్షాన నిలబడి పోరాడేందుకు మరో రాజకీయ పార్టీ రాబోతుంది. నూతన రాజకీయ వేదిక రాబోతుంది. ఇదందరూ సద్వినియోగం చేసుకోవాలి. స్వార్థ రాజకీయాలను దూరం పెట్టే ప్రయత్నం చేయాలి. తమ కోసం తమ పాలించుకోవాలి. తమ సమస్యల కోసం అల్పర్గం పోరాటం చేస్తూనే బాధిత పక్షాన నిలబడి పోరాటం చేయడానికి ప్రతి ఒక్కరం సిద్ధంగా ఉండాలని కూడా కవిత పిలుపునిచ్చారు. నూతనంగా రాబోయే రోజులలో నూతన రోజుకి శ్రీకారం చుట్టబోతున్నాం. రాబోయే రోజుల్లో చట్టసభలో అడుగుపెట్టబోతున్నాం. ప్రజాగళాన్ని మరోమారు వినిపించబోతున్నాం. కాబట్టి నిరుద్యోగులు, విద్యార్థులు, పీడిత పక్షాన నిలబడినటువంటి వారితో పాటు మరికొంతమంది కమ్యూనిజం భావజాలం ఉన్నటువంటి వ్యక్తులు సైతం కూడా తమతో నడవాలని, తమతో కలవాలని ఆమె విజ్ఞప్తి చేసే ప్రయత్నం కూడా చేశారు. అంటే కల్వకుంట్ల కవిత ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలను, అక్రమాలను, అన్యాయాలను తెరమీకు తీసుకొస్తూనే అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏమాత్రం ప్రస్తావించకపోగా
బీఆర్ఎస్ పార్టీని తన యుద్ధం ఉంటుంది, బీఆర్ఎస్ పార్టీతోనే తన యుద్ధం కొనసాగబోతుందంటూ కూడా ఆమెకు చెప్పినటువంటి ఈ పరిణామక్రమంలో కవిత ఎపిసోడ్ మాత్రం ఆద్యంతం ఉత్కంఠ భరితానైతే పెంపొస్తుంది. గత 10 ఏళ్ల పాటుగా కవిత బీఆర్ఎస్ పార్టీతో అనుబంధం ఉన్నప్పటికీ కూడా పార్టీ ఆమెను విభేదించి పార్టీ ఆమెను దూరం పెట్టినటువంటి ఈ నేపథ్యంలోనూ పూర్తి స్థాయిలో కల్వకుంట్ల కవిత గత కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేస్తూ, అందులో ఉన్నటువంటి మరికొంతమంది కీలక నేతలను టార్గెట్ చేసుకుంటూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. అదే స్థానంలో గత 10 ఏళ్ల కాలంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలను బయటకు పెడుతూనే అదే స్థానంలో తన యుద్ధాన్ని మరోమారు ప్రకటించే ప్రయత్నం చేశారు. తన యుద్ధం బీఆర్ఎస్ పార్టీతోనని ఆమె చెప్పినటువంటి ఈ పరిణామక్రమంలో రాజకీయంగా పెను ప్రకంపనలు సృష్టిస్తుంది. పొలిటికల్ సర్కిల్లో మాత్రం కవిత ఎపిసోడ్ మాత్రం హాట్‌గా నడుస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. చూడాలి మరి కవిత ఎపిసోడ్ ఎటువైపు యూటర్న్ తీసుకోబోతుంది, కల్వకుంట్ల కవిత ఎపిసోడ్ ఎటువైపు దారితీస్తుంది, ఎవరిని తగలబెడుతుంది, ఎవరికి బాసగా నిలవబోతుందో తెలియాలంటే మనం మరికొన్ని రోజులు వేచి చూడవలసిందే.